మోహన్ వాణి ఛానల్కు నా హృదయపూర్వక ధన్యవాదములు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. స్త్రీ యుద్ధం మరణం. కురుక్షేత్రం. మహాభారత స్త్రీ. నాకు తెలిసిన కొంతమంది స్త్రీల గురించి వ్రాసుకున్నవారు దేశరాజు లక్ష్మీకుమారి. చదువుతున్నది దేశరాజు లక్ష్మీకుమారి. సేకరణ మహాభారత స్త్రీలు. భారతం నాకు తెలిసింది చాలా తక్కువ. తవ్వే కొద్దీ ఊరుతుంది బావి. చదివిన కొద్దీ ఇంకా తెలుసుకోవాల్సింది చాలా ఉంటుంది భారతంలో, మరియు భాగవత రామాయణంలో కూడా. ఏమంటారు? మొదట మనం ఆ కృష్ణ పరమాత్మను కన్నతల్లి దేవకీదేవి గురించి తెలుసుకుందాం. ఆమె హృదయం ఎంత తల్లడిల్లింది. కళ్ళ ముందే కన్న బిడ్డలను కంసుడు సోదరుడు చంపుతూ ఉంటే పాపం ఆ తల్లి శాపాలు పెట్టలేదు. ఎంతటి సహనమూర్తి అండి! చంపొద్దని మొత్తుకుంది, కానీ పాపం రోదనలో ఎటువంటి శాపమో మనకు పెట్టినట్టు కనపడదు. ఇతర మాటలు రానేలేదు. అదే కదా శ్రీ సహనమూర్తి అనే దానికి నిదర్శనం. మరి యశోద విషయం? కన్నతల్లి ప్రేమ అంటే ఇదే అనిపించుకుంటుంది పుత్రుడి మీద. ఎన్ని తప్పులు చేసినా ఆ గోపికలు ఎన్ని చాడీలు చెప్పేవారండి. అన్నీ ఉట్టివే నాన్న అనేది వారి ముందు. ఏమీ అనకుండా వారు వెళ్ళాక కృష్ణుని అదిలించేది. అలాంటి సంఘటనలు చాలా ఉన్నాయండి భాగవతంలో. మనకు మొదట కనిపించే స్త్రీ రాక్షస స్త్రీ పూతన. పూతనను ప్రేరేపించిన మనిషి కంసుడు. అందమైన స్త్రీ రూపంలో వచ్చి బాలుడికి స్తనం ఇచ్చి చంపాలని చూసింది. కానీ ఆ కృష్ణ పరమాత్మను చూసినంతనే ఒక క్షణం ఆ ఆనందమయం పొందింది. ఆ అందమైన అమాయకమైన ముఖవచ్చస్సుకు మైమరిచిపోయింది పూతన. కానీ కంసుడు పంపాడు తనని రాజకార్యం నెరవేర్చాలని. విషం నిండిన మనస్సుతో పాటు పాలు త్రాగించింది. విషం నిండిన మనస్సు కాబట్టి పాలలో విషం చిమ్మింది. కానీ భగవంతుడు ఇక్కడ ఆమె రక్తం తాగి ఆమెను రాక్షస రూప బారి నుండి స్వర్గానికి పంపాడు. అది ఆ పరమాత్ముడి లీలండి. తనకు విషం ఇచ్చినా తాను ఆమెను స్వర్గానికి పంపాడు ఆ పరమాత్ముడు. ఆమె ఒక శాపగ్రస్తురాలు, ఒక జన్మలో బలిచక్రవర్తి కూతురు. ఆమె బ్రహ్మచారిని చూసి మనసు చెలించి, అప్పుడు ఇలాంటి రూపాన్ని నేను పదే పదే చూడాలి అనుకుంది. తండ్రిని చంపిన ఆమె అతని మీద కసి పెంచుకుంది. అందుకే పూతనగా అవతరించింది. కసి ప్రేమల కలయిక వలన పూతన ఆవిర్భవించింది. ఇంకో సంఘటన సత్యవతి. మహాభారతానికి నాంది అయిన శ్రీమూర్తి ఈమె. ఇక్కడే మొదలైందండి మహాభారత కథ. పుట్టుకతో ఆమెకు చేపల వాసన ఉండేది. శరీరం సుగంధపూరితమైనది. ఆ పరాశర మహర్షి మహిమ వలన ఆమె ఒక మత్స్యగంధి. పరాశర మహర్షి సత్యవతుల కలయిక వల్ల జన్మించిన మహాపురుషుడు వ్యాసమహర్షి. వ్యాసమహర్షి పుట్టగానే పెద్దవాడు అయ్యాడు. అమ్మ తపస్సుకు వెళ్ళొస్తున్నా అన్నాడు. ఆ తర్వాత ఆమె తనకు శంతన మహారాజు వలన చిత్ర విచిత్ర వీరులు జన్మిస్తారు. కానీ అంతవరకు ఆమె వ్యాసమహర్షిని పెద్దగా తలుచుకోదు. తనకు వంశం అంటే కురువంశం లేకపోతే అప్పుడు కన్న కుమారుడు జ్ఞాపకం వస్తాడు. అతను చెప్పింది అదే, ఆపదలో తలుచుకోమని. తరువాత కురువంశం ఆపదలో ఉన్నప్పుడల్లా మనకు దర్శనమవుతుంది వ్యాసమహర్షి. ఆ తరువాత మనకు ఎక్కువగా కనిపించే శ్రీమూర్తి కుంతీదేవి. కుంతీదేవి దూర్వాస మహాముని వరం వల్ల సూర్యునికు కుంతీదేవికి జన్మించిన పుత్రుడు కర్ణుడు. పాపం
అప్పుడు ఆమెకు తెలిసి తెలియని వయసు. ఆ బాలుడిని తీసుకుని వెళ్ళి నిందల పాలు అవ్వాలని కన్నీటితో మాతృప్రేమను చంపుకొని నదిలో జారవిడిచింది ఆమె. కానీ ఆ పుత్రునికి అన్ని ప్రేమలు అందాయి. కన్న తల్లి కన్నా రాధ ఆమె భర్త కంటికి రెప్పలా కాపాడుకున్నారు. కానీ మళ్ళీ కర్ణుడు కనిపించాడు ఆమెకు. ప్రతి క్షణం కుంతీదేవి నరకం అనుభవిస్తూనే ఉంది. భర్త చనిపోయిన 5 పిల్లలను పెంచి పెద్ద చేసి ధర్మ మార్గాన నడిపించిన శ్రీమూర్తి కుంతీదేవి. ఎంతో ధైర్యాన్ని ప్రదర్శిస్తూ భగవంతుని యందు భక్తి శ్రద్ధలు కలిగిన స్త్రీ. పిల్లల పెంపకంలో ఆమె ఆదర్శమూర్తి మనకు. మళ్ళీ మనం ఇక్కడ రాక్షస్త్రీ అయిన హిడింబిని గురించి చెప్పుకోవాలి. ధర్మం కోసం తమ్ముడు హిడింబాసురుడినే కోల్పోయింది ఆమె. ఈమె భీముడిని వివాహం చేసుకుని ఘటోద్గతునకు తల్లి అయింది. ఇక్కడ మనకు బాగా పరిచయం గల శ్రీమూర్తి ద్రౌపది. మనకు భారతం ఈమె మామూలు జననం కాదు, సాక్షాత్తు అగ్ని నుంచి పుట్టింది ద్రౌపది. అందుకే అనుకుంటా తనను అవమానించిన వారిని అనుక్షణం జపిస్తూ వారి పేర్లు అవమానం మరిచిపోకుండా పాండవులకు శపథాల ద్వారా గుర్తు చేస్తూనే ఉంటుంది. ఇప్పుడు అంటే కలియుగంలో కూడా కౌరవులు ఉన్నారండి. పబ్లిక్గా ఆడవారిని అవమానపరిచిన వారు ఎందరో కనిపిస్తారు మనకు. ఆడవారిని అనుక్షణం హింసించేవారు ఉన్నారు. ద్రౌపది కాబట్టి అన్ని అవమానాలు భరించింది. చిట్ట చివరకు ధర్మాన్ని గెలిపించింది. ఇక్కడ ద్రౌపదీదేవి కన్న బిడ్డలను చంపినా శపించకుండా అశ్వత్థామ గురుపుత్రుడు వదిలేయండి అని ఆమె చెప్పింది 5 భర్తలకు. ఆమె ఔన్నత్యానికి ఇదేనండి ఉదాహరణ. ఆమె వాళ్ళని క్షమించింది, వదిలిపెట్టేసింది. ఇక్కడ మనం రుక్మిణీదేవిని కూడా గుర్తు చేసుకోవాలండి. తనకు నచ్చినవాడైన శ్రీకృష్ణ పరమాత్మను పెళ్లి చేసుకుని అడ్డు వచ్చిన రుక్మి అంటే తన అన్నగారిని క్షమాభిక్ష పెట్టడం కోసం అన్నగారిని రక్షించుకున్న స్త్రీ ఆమె. మళ్ళీ ఇంకో స్త్రీ వచ్చిందండి, గాంధారి. గాంధారి భర్తకు కళ్ళు లేవు, కానీ తన భర్తకు కళ్ళు లేవని కళ్ళ గంతలు కట్టుకున్న స్త్రీ. భర్త చూడని లోకం వద్దు అనుకుంది. మహాప్రతివత అండి. కానీ సామాన్య స్త్రీలా పాండవులు పుట్టారు అనే వార్త విని కడుపుని కొట్టుకుంది. కళ్ళకు గంతలు కట్టుకుని పిల్లల ప్రవర్తన ఎలాంటిదో చూడలేకపోయిన స్త్రీ. కానీ కృష్ణ పరమాత్మకు శాపం ఇవ్వడానికి ముందుకు వచ్చిన స్త్రీ. అదంతా అవతార రహస్యం అనుకోండి. ఇంకా ఆ భీష్మ చరిత్ర చెప్పుకుందామా? అంతా చెప్పుకోలేం, కానీ కొద్దిగా చెప్పుకుందాం. రండి, వినండి. గంగామాత శంతన మహారాజుల పుత్రుడు భీష్ముడు. స్వయంగా ఆ గంగామాత పెంచి విలువిద్యలు నేర్పి కొద్దిగా ఆ బాలుడిని తెచ్చి, అంటే అప్పటి పేరు గాంగేయుడు దేవవ్రతుడు, శంతన మహారాజుకి అప్పచెప్పడం జరుగుతుంది. భీష్ముడు సత్యవతి అతని తండ్రికి ఇచ్చిన మాట ప్రకారం అలా బ్రహ్మచర్యం పాటిస్తాడు. కానీ పిల్లలు పెరిగేదాకా వారి ఆలనా పాలనా చూస్తాడు, రాజ్యాన్ని విస్తరిస్తాడు. ఇక్కడ అతని జీవితంలో మలుపు మళ్ళీ స్త్రీ వల్లనే జరిగిందండి. అతని తమ్ముడి కోసం పోరాడి తీసుకువస్తాడు అంబిక, అంబాలిక. అంబ సాల్వరాజుని ప్రేమించడం వలన ఆమెను తిరిగి ఆ రాజు వద్దకు పంపుతాడు. కానీ అతను భీష్ముడి చేతిలో పరాభవం చెందడం వలన నిరాకరిస్తాడు గంగను పెళ్లి చేసుకోవడానికి. అంబను పెళ్లి చేసుకో. అంబ ఇటు సాల్వరాజుకు చెందక అటు భీష్ముడికి నిరాదరణ వలన తనలో కసి పగ పెంచుకుంటుంది. ఆ శివుడి వరం వలన
భీష్మ మరణానికి కారణమైన స్త్రీ. చివరకు శిఖండిగా మిగిలిపోతుంది ఆమె. భీష్ముడి మరణానికి కారణమైంది. ఇదండి కొద్దిగా బాగా అందరికీ ఇంచుమించు నాలాంటి వారికి తెలిసిన భారత స్త్రీలు. మళ్ళీ ఇంకో ఎపిసోడ్లో కలుద్దామా? భీష్మ మరణానికి కారణమైన స్త్రీ గురించి ఇక్కడ మీకు కొద్దిగా టచ్ చేసి చెప్పాను. శిఖండి. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. కామెంట్ బాక్స్లో ఎలా ఉంది తెలియచేయండి. మోహన్వాణి కార్యక్రమాలని వింటున్నందుకు మీ అందరికీ మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మన ఛానల్ని ఎప్పటిలాగా ఎంకరేజ్ చేయండి. ఇప్పటివరకు మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి కార్యక్రమాన్ని మొదటి నుండి చివరి వరకు వినండి. వినిన తర్వాత తప్పకుండా ఒక కామెంట్ పెట్టండి, లైక్ చేయండి, అలాగే మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి.